కన్యాశ్రవణసంజాతం శేషాచలనివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. అనంతం భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నవరాత్రి ఉత్సవ సందర్భంలో 3వ రోజు అమ్మవారిని ఏ విధంగా మనం ధ్యానించాలి అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. 2వ రోజు అమ్మవారు దేవజాతగా దర్శనమిచ్చారు. అయితే ఈ భక్తుల యొక్క దేవతల యొక్క మొరల్ని ఆలకించినటువంటి అమ్మవారు దేవతల దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలని అలాగే అమ్మవారి యొక్క శక్తిని తీసుకొని మహిషాసురుని సంహారం చేసి మహిషాసుర మర్దినిగా 3వ రోజు దర్శనమిస్తున్నారు. ఆ ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం. గౌరాంగీం ద్విభుజాం దేవీం కమలద్వయధారిణీం సింహారూఢాం తృతీయాయాం గౌరవస్త్రాం ప్రపూజయేత్. అయితే అమ్మవారు సింహవాహినిగా మహిషాసుర మర్దినిగా ఈరోజు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధన అలాగే ఈ అమ్మవారి యొక్క చరిత్ర విన్నా లేక అమ్మవారిని మన మనసులో భావించిన సకల శత్రుబాధలు తొలగి వాళ్ళకి సకల సౌఖ్యాలు కలుగుతాయనేది ఈరోజు యొక్క వైశిష్ట్యం. అది అక్కడ ఉన్నటువంటి మహిషాసురుణ్ణి అలాగే అతనితో పాటు ఉన్నటువంటి సకల అసురీ శక్తులని సంహారం చేసి అమ్మవారు శాంతమూర్తిగా దేవతలకి ఈరోజు దర్శనమిచ్చారు. కాబట్టి ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్ధిన్యై నమః అనేటువంటి ఒక నామంతో అలాగే పైన చెప్పినటువంటి ధ్యాన శ్లోకంతో మనం అమ్మవారిని ఈరోజు భావన చేయాలి. నమస్కారం.